హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడెప్పు. సో మీకోసం వచ్చేసి 50-60 ల్యాక్స్లోనే తీసుకుని వచ్చానమాట. చాలామంది అడుగుతున్నారు 50-60 ల్యాక్స్లో తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో 56 లక్షలు అనేది చెప్తున్నారు ప్రైస్. 2 BHK 163 గజాల్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. మరో విషయం ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్, చాలామంది ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ అడుగుతున్నారు. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈజ్ ద బెస్ట్ ప్రైస్ అనుకుంటున్నాను నేను. సో వీడియోలో డైరెక్ట్గా మీకు ఏంటంటే ఓనర్ నెంబర్ కూడా ఇచ్చాను. మీకు వీడియో ఏంటంటే మీరు పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఎందుకంటే సగం చూసి ఏంటంటే అంటే ఫార్వర్డ్ చేస్తూ చూస్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ తెలియకుండా ఏంటంటే ఫోన్ చేస్తూ ఉంటున్నారు. అట్లా కాకుండా ఏంటంటే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఓకే అనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా సరే ఒక మంచి ప్రాపర్టీ కోసం సెర్చ్ చేస్తున్నారంటే మన ఛానల్ని ఫాలో కమ్మని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు మీరు చూసేది వచ్చేసి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అనేది. ఇది మనకి హౌస్ వచ్చేసి 163 గజాల్లో ఉంటుందండి. ఈ హౌస్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. సో మీకు వీడియోలో చూడొచ్చు, ఆల్రెడీ మనకి బోర్ కూడా అవైలబిలిటీ అనేది ఉందన్నమాట. సో ఇది 2 BHK హౌస్ కాబట్టి మనకి హాలు మరియు కిచెన్, కార్ పార్కింగ్ కూడా ఉంది. ఒక కార్ పార్కింగే కాదు, మనకి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి ముందు బైక్ పార్కింగ్ ప్లస్ కార్ పార్కింగ్ రెండు కూడా మనకి ఏంటంటే పార్క్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఈ ఫేసింగ్ వచ్చేసి మనకి 29.5 అనేది మనకి ఫేసింగ్ ఉంటుంది. 50 ఏమో మనకి లోతు ఉంటుంది అనమాట. మొత్తం కలిపి మనకి 163 గజాల్లో ఉంటుంది. సో ఒకసారి లోపలికి వెళ్తే మనకి ఏంటంటే చూడొచ్చు క్లియర్గా, మొత్తం కూడా సీలింగ్ చేస్తుంది. సైడ్ బెడ్రూమ్స్ ఇచ్చారనమాట. రెండిట్లో కూడా మనకి ఏంటంటే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. అలాగే మనకి కిచెన్ రూమ్ కూడా మనకి సపరేట్ అనేది ఇచ్చారు. చూడొచ్చు, చాలా విశాలంగా ఉందండి. మినిమం నాకు తెలిసి అయితే 200 గజాలు బిట్ అనుకున్నాను నేను చూసి. కాకపోతే ఏంటంటే 163 గజాల్లో ఉంది. 200 గజాల్లో బిట్ ఉన్నట్టుంది, స్క్వేర్ బిట్టు. అలాగే మనకి పూజ మందిర్ కూడా సపరేట్ సెల్ఫీ వస్తుంది. అలాగే కిచెన్ రూమ్ కూడా వీరు వీడియోలో చూడొచ్చు క్లియర్గా. కిచెన్ రూమ్ అనేది కూడా చాలా పెద్దగా అనేది ఇచ్చారనమాట. సో ఈ హౌస్కి వచ్చేసి మనకి సైడ్కి వాష్ ఏరియా కూడా ఇచ్చారనమాట. వాషింగ్ మిషన్ ఏమైనా పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుంటుంది. ఎందుకంటే వాష్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చారండి. అలాగే సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక మనిషి ఇంటి చుట్టూ కూడా తిరిగి రావడానికి ఏంటంటే గల్లీలా కూడా మనకి ఏంటంటే ఏర్పాటు చేశారు. సో అది వాస్తుపరంగా అయితే మనకి బాగుందనే చెప్పాలి. ఒకసారి లోపల కూడా చూడొచ్చు, బెడ్రూమ్స్ అలాగే హాలు చాలా పెద్దగా ఇవ్వటం అనేది. సో ఈ హౌస్ వచ్చేసి మనకి కిరాణం మరియు హాస్పిటల్స్ అన్నిటికి కూడా చాలా నియర్లోనే ఈ హౌస్ ఉంటుందన్నమాట. అంతేకాదు కోదాడ విజయవాడ హైవే రింగ్ రోడ్డు కూడా జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే హౌస్ అనేది ఉండటం అనేది అదో ప్లస్ పాయింట్. ప్లస్ ఏంటంటే మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. అదో ప్లస్ పాయింట్. ఇది మీరు చూసేది ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు వీడియోలో చూపించడం అనేది జరిగింది. సో ఈ హౌస్ వచ్చేసి మనకి 6 years మాత్రమే అండి. సో నాకైతే చూడటానికైతే కొత్త లాగా అనిపించింది. బట్ ఏంటంటే మనకి 6 years అనమాట. 163 గజాల్లో ఉన్న ఈ ఇల్లు వచ్చేసి మనకి కేవలం 56 లక్షలు మాత్రమే చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు వీడియోలో చూసేది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ రూమ్, అంటే డబుల్ బెడ్రూమ్ అనుకోవచ్చు లేదా చిల్డ్రన్స్ రూమ్ అనుకోవచ్చు. చిల్డ్రన్స్ రూమ్ కూడా మనకి ఏంటంటే సెల్ఫ్లు ఉన్నాయి. అలాగే సీలింగ్ కూడా చేసి ఉందన్నమాట. అలాగే మనకి ఏంటంటే ఈ రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఏర్పాటు అనేది చేశారు. మ్యాక్సిమం ఏంటంటే సెకండ్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా వరకు ప్రిఫర్ చేయరు. కాకపోతే ఏంటంటే మనకి ఈ రూమ్లో కూడా మనకి ఏంటంటే విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఫస్ట్లో చెప్పాను, చుట్టూ కూడా మనకి గల్లీ అనేది ఏర్పాటు అనేది చేశారనమాట. సో ఇది మనకి రూమ్స్ బ్యాక్ సైడ్ అనేది గల్లీ అనేది ఇచ్చారనమాట. అది మీకు కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ హౌస్ తీసుకొని లోన్కి వెళ్ళాలన్నా సరే, సో డాక్యుమెంట్స్ అన్నీ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి, పిల్లర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు లోన్ కూడా ఏంటంటే చాలా స్పీడ్గా అనేది అవుతుందన్నమాట. ఈ హౌస్కి వచ్చేసి మనకి 24/7 అనేది ఆటో కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. ఖమ్మం న్యూ బస్ స్టాండ్ నుంచి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. ఓల్డ్ బస్ స్టాండ్కి వచ్చేసి అలాగే రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో మనకి తూర్పు మరియు ఉత్తరం 2 ద్వారాలు అనేది మనకి ఇంటికి అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇంత మంచి లొకేషన్లో, సో ఇంత మంచి తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకి వీడియోలో చూపించేది సర్కిల్ వెంకటగిరి అడ్ రోడ్ అనమాట, క్రాస్ రోడ్ అంటారు. సో మనకి స్ట్రైట్కి వెళ్తే మనకి కోదాడ వెళ్ళిపోవచ్చు, రైట్ సైడ్ వచ్చేసి మనకి సూర్యాపేట హైవేకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ రూట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఇది ప్రకాష్ నగర్ వెళ్ళే రూట్ అనమాట. ఈ ప్రకాష్ నగర్ వెళ్ళే రూట్ కూడా మనకి 80 feet రోడ్డు ప్లస్ ఏంటంటే సెంట్రల్ లైటింగ్తో మనకి శాంక్షన్ అయింది. ఎగ్జాక్ట్లీ మనకి మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కి పక్కన మనకి 40 feet రోడ్ ఏదైతే మీకు వీడియోలో కనిపిస్తుందో ఈ 40 feet రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ రోడ్లో నుంచి మనకి ఏవిఆర్ హోమ్స్ అని చెప్పేసి మంచి గేటెడ్ కమ్యూనిటీ అనమాట. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా మనకి ఏంటంటే అన్ని వెహికల్స్ రన్ అవుతూ ఉంటాయి. 24/7 ఆటో కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. బస్ స్టాండ్కి కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. అలాగే ఓల్డ్ బస్ స్టాండ్కి వచ్చేసి మనకి అలాగే రైల్వే స్టేషన్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే హౌస్ అనేది ఉంటుంది అనమాట. కిరాణా మరియు హాస్పిటల్స్ అన్నిటి కూడా చాలా నియర్లో ఉంటుంది. మీరు సరౌండింగ్స్లో కూడా చూడొచ్చు, మొత్తం కూడా హౌజెసే ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 163 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు మనకి కేవలం
56 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, ఖచ్చితంగా నెగోషియబుల్ అనేది ఉంటుంది. పైన కూడా మీరు క్లియర్గా అనేది చూడొచ్చు, పిల్లర్స్తో ఉందన్నమాట. సరౌండింగ్స్ మొత్తం కూడా మీరు హౌసెస్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. వీడియోలో డైరెక్ట్గా మీకు ఏంటంటే ఓనర్ నెంబర్ ఇచ్చాను, ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్.